సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసే ఉంటారు, రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డుదగిలి ఏ విధంగా చేశారు, దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఈరోజు శాసనసభ సమావేశాల్లో తొలి రోజు కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం అన్నది రాజ్యాంగబద్ధంగా వచ్చే సాంప్రదాయం. అది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో ఏమేం చేయాలి అన్న దాని మీద గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా ఉంటుంది. అంటే యాక్చువల్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. వాటిని పూర్తిగా సవ్యంగా సక్రమంగా వినవలసిన బాధ్యత. ఎందుకంటే శాసనసభలో ప్రతిపక్షం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఒక శాసనసభ్యులే, అందరితో సభ్యులతో పాటు వాళ్ళు కూడా సభ్యులే. వాళ్ళు వినడం వరకే కానీ క్వశ్చన్ చేసే రైట్ వాళ్ళకి లేదు. వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన వాటిల్లో మాట్లాడాలి తప్ప కానీ గవర్నర్ ప్రసంగంలో మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. అది అమెండ్మెంట్ చట్టం, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. దానిని వదిలేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా? మన ప్రజాస్వామ్యం మీరు 4.5 సంవత్సరం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యంలో లేదా? అంటే రాజారెడ్డి రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో ఉందా? అప్పుడు ఈ ప్రజలు కనబడలేదా నీకు? ఇవాళ కనబడ్డారా? అంటే నీ వరకు వస్తేనే ఒక న్యాయం, ఇంకో వాళ్ళ మీదకి వస్తే ఇంకొక న్యాయమా? ఇదే నీ తీరు మాట్లాడేది? చూడు జగన్మోహన్ రెడ్డి గారు, నీ రాష్ట్రంలో నువ్వు పరిపాలన చేస్తున్న రాజ్యాంగంలోనే ఎన్ని అవకతవకలు పాల్పడ్డావు, ఎంతమందిని హత్య చేయించావు, ఎంతమందిని మానభంగాలు చేయించావు. అసలు లాండ్ ఆర్డర్ అన్నది పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత నీది. ఇందులో తప్పు ఎవరు చేసినా చట్టం శిక్షిస్తుంది. అది నువ్వు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చట్టానికి ఎవరు అతిథులు కాదు. చట్ట పరిధులు అందరూ కూడా సమానమే. ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడుతావు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతావు. ఇందులో మాట అన్నాడైనా వాళ్ళ పోలీస్ ఆఫీసర్ చూసి నీ టోపీ మీద ఉన్న 3 సింహాలు చూసి గుర్తుపెట్టుకో, నువ్వు సెల్యూట్ కొట్టడానికి కాదు ఇక్కడ ఉందని అన్నాడు. మరి ఇదే పోలీస్ వ్యవస్థని, ఇదే పోలీస్ ఆఫీసర్లతో నువ్వెందుకు సెల్యూట్ కొట్టించుకున్నావు? ఆ రోజు ఈ 3 సింహాలు గుర్తులేవా? ఈ 3 సింహాలేగా మరి ప్రభుత్వ చిహ్నానికి నువ్వు ఎగతాళి చేసినట్టుగా మాట్లాడటం ఏంటి? ఏ పోలీసు వాళ్ళతో నువ్వు సెల్యూట్ కొట్టించుకున్నావు? ఏ పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించావు? ఏ పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించావు? అప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ తెలియలేదా? అప్పుడు ప్రజాస్వామ్యం కాదా? అప్పుడు 3 సింహాలు నువ్వా? ఇవాళ 3 సింహాలు గుర్తుకొచ్చింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు. నీ తీరు బాగలా. రాష్ట్రం మొత్తం కూడా చూసి నీ ప్రవర్తన నమ్ముకుంటున్నారు. గవర్నమెంట్ వచ్చేసి ఇవాళ 36 రోజులైంది. అంటే ప్రభుత్వం వచ్చేసి 4 రోజులు కాకుండానే 36 హత్యలు జరిగినాయి అని చెప్తున్నావు. అంటే రోజుకు హత్య చేశారా? నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా రాజకీయాలకి నైతిక విలువలు నీకుంటే జగన్మోహన్ రెడ్డి నీ దగ్గరున్న ఆధారాలు ప్రభుత్వానికి ఇవ్వు, ప్రభుత్వం దగ్గర పెట్టు. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. అది నువ్వు అవ్వచ్చు, ఇంకో అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈరోజు చట్టం గురించి మాట్లాడుతున్నావు, శాంతి భద్రత క్షీణించి నీ అంటున్నావు. 36 రోజులు, పిల్లలు పుట్టిన 4 రోజులు కూడా కాలేదు. గవర్నమెంట్ ఏర్పడిన 4 రోజులు కానీ 36 మండలాలు అంటున్నావు, దోపిడీలు అంటున్నావు, భూదందాలు అంటున్నావు, అరాచకాలు అంటున్నావు, ఆస్తులు ధ్వంసం అంటున్నావు. ఎక్కడ జరిగిన ఆస్తుల ధ్వంసాలు? ఎక్కడ భూదందాలు జరిగినాయి? ఎక్కడ మానవంగా జరిగినాయి? ఎక్కడ హత్యలు జరిగినాయి? వీటన్నిటికి ఆధారాలు ప్రభుత్వానికి ఇవ్వు. నీ దమ్ము ధైర్యం ఉంటే. రాష్ట్రంలో వ్యక్తిగతంగా జరిగే గొడవల్ని రాజకీయ రంగు పొలపడం కోసం, మీ మనుగడ కోసం, మీ వైఎస్ఆర్ పార్టీ మనుగడ కోసం ప్రజల్లో లేని ప్రచారాన్ని నువ్వు సృష్టిస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశాడు కాబట్టే ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు గణనీయమైన తీర్పిచ్చారు. చివరికి నువ్వు పరిపాలనలో చేతగాని వాడివి, నీకు పరిపాలన చేయడం చేత కాదు, దీనికి నువ్వు అనర్హుడివి అని చెప్పి ప్రజలు నీకు కనీసం ప్రతిపక్ష గొంతుకు వినిపించే హోదా కూడా నీకు ఇవ్వలేదంటే ఇంతకంటే నీకు సిగ్గుచేటు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు జరిగిన పొరపాట్లు సరిచేసుకో. ఏ విజయసాయి రెడ్డి అయితే ఈ రాష్ట్రంలోని ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ప్రజలు ఇవాళ విజయసాయి రెడ్డి గురించి చర్చ జరుగుతున్నారు. ఆ చర్చని పక్కదో పట్టించడం కోసం శవ రాజకీయాలు చేస్తున్నావు. తెలుగుదేశం పార్టీ నిజంగా హింసకు ప్రోత్సహించుంటే మీరు ఆగలుగుతారా?
నువ్వు చేసిన మూర్ఖత్వ పనులు నారా చంద్రబాబు నాయుడు గారు చేయరాలగా. నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనంతా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులు పరిష్కారం కావాలి, పేదరికం నిర్మూలన జరగాలి, ఈ రాష్ట్ర పురోగతి సాధించాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ప్రయాణం చేస్తాడు తప్ప నీకులాగా క్రిమినల్ మైండ్ ఆలోచించే మనస్తత్వం అనేది కాదు. నీ మనస్తత్వం ఎటువంటిదంటే నీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ నాయకులు ఎవరైనా తప్పు చేస్తే పైచాచికంగా నవ్వుకుంటావు, సమర్థిస్తావు. వాళ్ళని ఎంత సమర్థిస్తే అంత రెచ్చిపోతున్నారు వాళ్ళు. వాటిలన్నింటినీ కూడా తీవ్రస్థాయిలో ఖండించలేని పరిస్థితిలో నువ్వు రాష్ట్ర పరిపాలన సాగించావు. 4 గోడల మధ్యలో నువ్వు కార్యకలాపాలు సాగించే తప్ప ఏ రోజు కూడా నువ్వు ప్రజల మధ్యలో రాలా. ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన పడ్డారు. ఒక్కసారి అవకాశం ఇచ్చారంటే ఏదో పరిపాలన సవ్యంగా చేస్తాడేమో, మంచి కొడదామో, అందరికీ అవకాశం ఇచ్చాం, ఇతను కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని ఇచ్చారు. ఇస్తే చివరికి ఏం చేశావు? ప్రజలు భయాందోళనలోకి నెట్టేశావు. నువ్వు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దోపిడీలు, భూదందాలు, మానభంగాలు, హత్యలు, మ్యాన్ మిస్సింగ్, ఉమెన్ మిస్సింగ్ ఎన్ని జరిగినాయి, కొక్కోలంగా జరిగినాయి. ఇన్ని జరిగినా సరే ఏ రోజు కూడా ప్రజలకు నీవు చేస్తున్న అవినీతి అక్రమాలను, ఆటవిక పాలన, ఆ రోజు చేసిన పాలన ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు వివరించారు తప్ప ఏ రోజు కూడా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరలా. ప్రజాస్వామ్యంలో ప్రజలు నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం 5 సంవత్సరాలు అయిన తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు రాయలేదత్వం. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నువ్వు చేతగానితనంతో నిర్వీర్యం చేసుకొని ఈ రాష్ట్రాన్ని, ప్రజలని భయభ్రాంతాలు తీసుకెళ్ళి ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టకుండా, ఒక ఇండస్ట్రీలు రానియకుండా, నిరుద్యోగంగా ఉన్నాడు, పేదరికంగా ఉన్నాడు తప్ప నీలాంటి వాళ్ళందరూ కూడా దోచుకోవడానికి ప్రయత్నాలు చేశారు తప్ప ఈ 4.5 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏనాడు మీరు ఆలోచన చేయలేదు. ఈ రాష్ట్రం అంతా కూడా గందరగోళమైన పరిస్థితుల్లో భయాందోళనలో తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ప్రజలందరూ కూడా నీకు పరిపాలన చేత కాదు, నువ్వు పాలనగా అనర్హుడు అని చెప్పేసి నీకు 150 సీట్లు ఉన్న దానిని చివరికి 11 సీట్లకే పరిమితం చేశారంటే అది రాష్ట్ర ప్రజల యొక్క అత్యున్నతమైన న్యాయ నిర్ణయం అని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ పరంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిపై ఇది ఎలాగుందంటే, జగన్మోహన్ రెడ్డి తీరు ఎలాగుందంటే ఈ రాష్ట్రంలో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏదన్నా ప్రభుత్వాలు పడేయాలంటే, లేదా ఆ ప్రభుత్వం మీద బ్యాడ్ ఇంప్రెషన్ చేయాలంటే, ఆ బ్యాడ్ క్రియేట్ చేయాలంటే కొన్ని రాజకీయ పార్టీలు లేనిపోయిన గొడవలు సృష్టించుకునేవాళ్ళు. వాళ్ళే సృష్టించేసి అధికార పార్టీ మీద నెట్టడం జరిగేది. అది రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి చేసుకుంటూ వస్తున్న అలవాటు అది. ఆయన రాజశేఖర రెడ్డి గారు చేశారంటే ఆ రోజున్న దాన్ని బట్టి చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వాల మీద వ్యతిరేకం చేశాడు. అదే పందాలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఆలోచనతో ఉన్నాడు. ఇవాళ 15 రోజులు కూడా కాలేదు, అప్పుడే రాష్ట్రం అంతా అల్లకొలం అయిపోయింది, అటవిక పాలన జరుగుతుంది, రాజ్యాంగం అంతా నిర్వీర్యం చేస్తున్నారు, ప్రజలందరూ భయాందోళన ఉన్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం. చూడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎంత తప్పుడు ప్రచారం చేసినా, ఎన్ని కుతంత్రాలు పడినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని నాటక ప్రవర్తనలు చేసినా రాష్ట్ర ప్రజలు ఎవరు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. భవిష్యత్తులో కూడా మీరు ముఖ్యమంత్రి కాదు కదా, మీ పార్టీ అధికారులు వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే, ఒక్కసారి భయపడ్డారంటే రెండోసారి కూడా అదే తత్వం ఉంటుంది. పాలన చేయడం చేతగాని ముఖ్యమంత్రిగా నువ్వు కొనసాగి పరిపాలన చేతనైన ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. ఈ ప్రజలందరూ కూడా పరిపాలన మీద, రాష్ట్ర అభివృద్ధికి ప్రయారిటీ ఇస్తారు తప్ప నీకులాగా రౌడీజం చేసే పాలనకి, అక్రమాలకి, అవినీతికి, అక్రమాలు పాడిపోయిన ప్రభుత్వాలకి మీరు ఆంకరివ్వరు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కానీ సరే నువ్వు వాస్తవాలు మాట్లాడడం నేర్చుకో. నువ్వు వాస్తవాలు మాట్లాడుకోకుండా ఎదటి వాళ్ళపై బురద జల్లే కార్యక్రమానికి నువ్వు చేపడుతున్నావు తప్ప కానీ వాస్తవాలను వక్రించి ఏదో ప్రచారం జరిగిపోయినట్టుగా ప్రచారం సృష్టిస్తున్నావు. ఇది అందరూ ప్రజలు నమ్ముతారు అనుకుంటావా? ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు నమ్మరు. నీ నాటకం ఎలాగుందంటే, స్వాతి ముత్యంలో కమలాసనకు మించిపోయినా నటిస్తున్నావు నువ్వు రాష్ట్రంలో. ఏదో ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నట్టే దెయ్యాలు వేదాలు వెళ్ళినట్టుగా ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యం అంటే ఇవాళ గుర్తుకొచ్చిందా? ఈ 4.5 ఏళ్లలో ప్రజాస్వామ్యం ఏమైంది? ఆనాడు ప్రజలు నీ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తి నువ్వు కాదా? వాట్సాప్లో పోస్టులు పెడితే
అక్రమ కేసులు పెట్టింది నువ్వు కాదా? మరి ఇవాళ నీకెందుకు చేయకూడదు ఆ పని? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పని చేయాలి. నువ్వు పెడుతున్నప్పుడు ఒక చట్టం, వీళ్ళు చేస్తేనే ఒక చట్టం కదా. ప్రభుత్వాల మీద, ప్రభుత్వ అధినేతల మీద ఎవరైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తున్న పరిపాలన మీద ప్రజల్లోకి తప్పుడు ప్రచారాలు జరిగినట్టుగా ఇలా చిత్రీకరణ చేసి తప్పుడు కంప్లైంట్లు, తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నీ రాజకీయం, నీ కుతంత్రాలు, నీ రాజకీయ క్రిమినల్ మైండ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఏనాడో అర్థం చేసుకున్నారు. మీకు ఇంకా నయ్యం 11 సీట్లని ఇచ్చారు, లేదా 11 సీట్లు కూడా మీకు వచ్చాయి కావు. వాటిని కూడా ప్రజలు తిరస్కరించేవాళ్ళే. కాబట్టి ఆ 11 సీట్లు ఇచ్చారంటే ఏదో పానీలే అన్న ప్రజలు దయాదాక్షిణాల మీద 11 సీట్లు మీకు వచ్చినాయి. వాస్తవానికి కదా ఆ 11 సీట్లు కూడా రావు మీకు. ఇంకా రాబోయే రోజుల్లో మిమ్మల్ని గుర్తించరు ప్రజలు, మీ పార్టీని గుర్తించరు. మీరు ఎన్ని యదవయాసాలు వేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని ప్రయాసాలు పడినా, ఎదటి చంద్రబాబు నాయుడు గారి పైన, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్ని బురదలు జల్లినా అవి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నీ రాజకీయం అంతా బట్టబయలైపోయింది. నువ్వు క్రిమినల్ మైండ్ వెనక బట్టబయలైపోయింది. నువ్వు పరిపాలన చేతకాని వాడి బట్టబయలైపోయింది. ఈ రాష్ట్రానికి నువ్వు పనికిరావని చెప్పేసి ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి పరిమితితో కూర్చోబెట్టారు. దేశ రాజకీయాల్లో ఎక్కడ కూడా ప్రతిపక్షం లేని రాజకీయ పార్టీ అంటే ఏది లేదు, ఏ రాష్ట్రంలో లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష హోదా కూడా నీకు లేకుండా చేశారంటే అది ప్రజలు అంతిమ నిర్ణయం. ఆ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కానీ సరే జగన్మోహన్ రెడ్డి అనుకో ఎవరైతే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేదంటే ప్రజలే మీకు సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నాం.